అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ లీఫ్ సెల్స్‌ని యూజ్ చేసి ఒక మంచి జడ రబ్బర్ బ్యాండ్ అయితే చేస్తాను. చూసేయండి. ఈజీగా ఎవ్వరైనా తయారు చేసుకునే డిజైన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. దానికి కావాల్సింది మనకి వచ్చేసి ఈ లీఫ్ సెల్స్ అయితే కావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక జడ రబ్బర్ బ్యాండ్ కావాలి. అలాగే ఎండిఎఫ్ బేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అటాచ్డ్ రబ్బర్ బ్యాండ్కి ఎండిఎఫ్ బేస్కి మధ్యలో ఉండే అటాచ్డ్. అలాగే మనకి వచ్చేసి చిన్న గోల్డ్ షుగర్ బీడ్స్ కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి B7000 గ్లూ అయితే కావాలండి. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ అయితే అంటించేసుకుందాము. ఇంకా మనం ఏ డిజైన్ తయారు చేసుకోవాలనుకున్నా రబ్బర్ బ్యాండ్ అంటించుకునే పద్ధతి అయితే ఇదే అనమాట. ఫస్ట్ మనము ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ఇలా అంటించేసుకుందాం. ఇలా పెట్టుకొని దీనికి B7000 గ్లూ అనేది ఇలా అంటించేసుకోవాలి. ఇప్పుడు దీని సెంటర్లో చూసి అంటించేసుకోవాలన్నమాట. ఇలా ఒక 15 నిమిషాలు వదిలేయాలి. మనము ఒక 15 నిమిషాల పాటు ఇలా ఈ ఆల్లిగేటర్ క్లిప్స్ ఉంటుంది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలానే పెట్టడం వల్ల ఒక 15 మినిట్స్లో మనకి అది గట్టిగా స్టిక్ అయిపోతుంది. మనము ఇప్పుడు ఇదైతే కంప్లీట్గా ఆరిపోయిందండి. చూడండి ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇది మంచిగా ఇట్లా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మనము ఈ లీఫ్ సెల్స్ తోటి డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే మనము ఈ B7000 గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. మనము ఎప్పుడైనా B7000 గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఆగిన తర్వాత పెట్టుకుంటే మీకు ఈ లీఫ్ సెల్స్ అనేవి మంచిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. మనకి ఇది కొంచెం 3D డిజైన్ లాగా, కొంచెం కదండి 3D డిజైన్ లాగానే ఉంటుందన్నమాట. ఎంబోజ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అన్నమాట. ఇలా మొత్తము ఈ గ్లూ అనేది ఈ B7000 గ్లూ అప్లై చేయాలి. ఒక 2 మినిట్స్ ఆగాలి. ఇప్పుడు ఇది 2 మినిట్స్ అయిందండి. సింపుల్గా చేసేయటం చూపించేస్తాను, చూసేయండి. మనకి ఈ లీఫ్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. ఇలా మనము ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఒక 2 మినిట్స్ గ్లూ పెట్టడము ఆరింది అంటే మనం ఇలా ఎలా పెడితే అలానే ఉండిపోతుందన్నమాట. ఇలా నాకైతే అసలు ఇది చాలా బాగా నచ్చాయండి ఈ సెల్స్ అనేవి. నా కోసమని ఈ జడ రబ్బర్ బ్యాండ్ అయితే నేను తయారు చేసుకుంటున్నాను. ఇలా అన్ని కలర్స్ ఉండేలాగా చూసుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. చూడండి లుక్ అయితే ఇలా ఉంటుంది. మధ్యలో మనకి ఇలా ఫ్లవర్ లాగా ఎంబోజ్ అవుతుంది. మనకి అన్నీ కూడా సమానంగా ఉండాలి ఈ పెటల్స్ అనేవి. చూడండి ఒక మంచి ఫ్లవర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ మరి కాస్త గ్లూని అయితే పెట్టేసుకుందాము. మరి కాస్త గ్లూని అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి ఊడిపోకుండా, అదే లీఫ్ సెల్స్ అనేవి ఊడిపోకుండా మనం గ్లూ అనేది మరి కాస్త ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి ఇలా ఒక 3 కానీ లేదు అంటే మనకి ఒక 4 కానీ సరిపోతాయండి. లేదు అంటే 5 అయినా పెట్టుకోవచ్చు. వాటిని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 వరకు పెట్టేసుకున్నాను. ఇలా కొంచెం క్రాస్ అవుతున్నట్లు ఉండాలండి. మనకి అది మధ్యలోది ఫ్లవర్ లాగా ఉండాలి. చూడండి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి మనము ఫ్లవర్ సెల్ పెట్టుకున్నా బాగుంటుంది. లేదు అంటే ఇలా నేను గోల్డ్ షుగర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా మనకి పుప్పొడి లాగా ఉంటుందన్నమాట. పుప్పొడి ఉంటుంది కదా, అలా మధ్యలో మనకి వచ్చేసి అలా ఉంటుంది.
ఈ మధ్యలో ఒక చిన్న పర్ల్ అనేది పెట్టేసుకుంటాను. ఇలా ఇదండి. అసలు చూడండి, లుక్ అయితే సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఫ్లవర్ లీవ్స్ తోటైతే మనము అలిగేటర్ క్లిప్స్ మీద ఈజీగా చేసుకునే డిజైన్ అయితే చూపిస్తానండి. ఎవరైనా ఈజీగా చేయొచ్చు అనమాట. దానికి కావాల్సింది మనకి 2 అలిగేటర్ క్లిప్స్ అయితే కావాలండి. నేను మీడియం సైజువే తీసుకుంటున్నాను. బాగా చిన్నవి కాదు, అలానే పెద్దవి కాదు. మీడియం సైజు అలిగేటర్ క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను ఒకటి. అలానే మనకి వచ్చేసి మల్టీ కలర్ లీప్ సెల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి B7000 గ్లూ అయితే కావాలి. ఇప్పుడు ఈ అలిగేటర్ క్లిప్స్ మీద ఫస్ట్ అయితే మనము గ్లూ అనేది అప్లై చేసేసుకుందాము. మీరు ఎక్కడి వరకు పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడి వరకు గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా రెండింటి మీద చేసేసుకొని పెట్టుకోండి. మీకు ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఈ డిజైన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా గ్లూ అనేది అప్లై చేసిన వెంటనే పెడితే ఆగదండి. అది బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మనకి కొంచెం అది అట్లా ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా గాలికి ఆరిన తర్వాత పెడితే మనకి ఇలా పెట్టంగానే స్టిక్ అయిపోతుందన్నమాట. అదొక్కటి గమనించాలండి. చేతికి అంటకుండా నీట్గా పెట్టేసుకోవాలండి. ఎందుకు అంటే మనకి ఈ B7000 గ్లూ అనేది చాలామందికి స్కిన్ ఎలర్జీస్ అయితే వస్తున్నాయి. కొంచెం దీని పట్ల అయితే జాగ్రత్తగా ఉండాలి. చేతికి అంటకుండా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద మనము పెట్టేసుకోవాలండి. ఇలా క్రాస్గా ఉండేలాగా చూసుకుంటూ పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అన్నమాట. ఇలా మీకు 3 కలర్స్ కూడా వచ్చేలాగా చూసుకుంటూ దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం క్రాస్ ఉండేలాగా చూసుకోండి. ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పైన ఇక్కడ వి షేపు, అలాగే ఇక్కడేమో మనము వచ్చేసి ఐ షేపు, జస్ట్ లుక్ కోసం అండి. లుక్ కోసం అని పెడుతున్నాను, బాగుంటుందని. ఇలా మీకు ఒక చిన్న పర్ల్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇలా పెట్టుకోవటం వల్ల నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. మనకి లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలా చూసారు కదండి. ఇదండి వీడియో. ఈ 2 కూడా ఇలా తయారు చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది పిల్లలకి. అసలు ఇలాంటివి మంచి మంచి డిఫరెంట్గా చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇది మల్టీ కలర్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.